హలో అండి. ఈరోజు రెసిపీ కట్టె పొంగలి. వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, అమ్మవారి కోసం స్పెషల్ రెసిపీ. వీటికి కావాల్సింది బియ్యము, పెసరపప్పు. నేను ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. ఫస్ట్ మనం పెసరపప్పుని కాస్త దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పప్పుని, బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు బియ్యము, పప్పు కలిపి ఈ గ్లాస్ అయ్యాయి. సో నేను ఈ గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులో కాస్త పసుపు, ఉప్పు, కాస్త స్పైసీనెస్ అండ్ ఫ్లేవర్ కోసం ఒక 2 లవంగాలు అండ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ ఇప్పించేశాక తాలింపు పెట్టుకోవాలి. చల్లారితే కాస్త గట్టిపడిపోతుందండి. తాలింపుకు కావలసినవి నేను ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి 2 తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే కంప్లీట్గా నెయ్యే తీసుకోవచ్చు. అది హీట్ అయ్యాక అందులో జీరా, మిరియాలు, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కాజు, కరివేపాకు వేసుకోవాలి. కాజు కంప్లీట్లీ ఆప్షనల్ అండి. లాస్ట్లో ఇంగువ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పొంగల్లో యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది అమ్మవారి నైవేద్యానికే కాకుండా మనం కూడా బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి తీసుకోవచ్చండి.